అల్లరోడు అల్లరి మానేసి చాలా కాలమే అవుతోంది. కెరీర్ స్టార్టింగ్లో అల్లరి నరేష్ చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంత కాదు, కానీ అది ఒక స్టేజ్ వరకే వర్కౌట్ అయింది. అందుకే రూట్ మార్చి సరికొత్త కథలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన ఆల్కహాల్ టీజర్ రిలీజ్ అయింది. మరి అల్లరోడి ఆల్కహాల్ ఎలా ఉంది? నాంది సినిమా నుంచి ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ విభిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆల్కహాల్ అనే టైటిల్తో ఓ సినిమా చేస్తున్నాడు. రోహిణి శర్మ, నిహారిక ఎన్ఎం కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మెహర్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ టీజర్ అల్లరి నరేష్ మరో డిఫరెంట్ అటెంప్ట్ అన్నట్లుగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఆల్కహాల్ ముట్టుకోని మనిషిగా అల్లరి నరేష్ కనిపిస్తుండగా కమెడియన్ సత్య క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా ఉంది. వద్దని చెప్పినా కూడా అల్లరోడితో ఆల్కహాల్ తాగిస్తాడు సత్య. ఇక తాగిన తర్వాత ఎదుర్కొనే సమస్యలు ఎలా ఉంటాయి అనేది ఈ టీజర్ లో చూపించారు. కానీ ఆల్కహాల్ సెటప్ మాత్రం మంచి థ్రిల్ ఇచ్చేలా ఉంది. డార్క్ కామెడీతో అల్లరి నరేష్ చేసిన రచ్చ మామూలుగా ఉండదు అనేలా ప్రామిసింగ్ గా టీజర్ కట్ చేశారు. టీజర్ ఎండింగ్ లో ఫ్రెండ్స్ ని చంపేస్తా అని చెప్పడం ఈ సినిమా కథకు అసలు ట్విస్ట్ అని చెప్పాలి. ఈ సినిమాను 2026 న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనవరి 1న థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. మరి అల్లరి నరేష్ ఆల్కహాల్ థ్రిల్ ఎలా ఉంటుందో చూడాలి.